ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూ. బిగ్ బాస్ ఆటను కొత్తగా రసవత్రంగా మార్చడానికి టాస్కులు పెట్టి నామినేషన్స్ చేయించడం ఒక రకంగా ఇంట్రెస్ట్ అనిపించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 4వ వారం గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. 3వ వారం ముగిసే వరకు హౌస్ లో టాస్కులు, గొడవలు, స్నేహాలు, ఎమోషనల్ డ్రామా అన్ని కలిసిపోయాయి. ప్రియా శెట్టి ఎలిమినేట్ కావడం, సంజనా గర్లాని సీక్రెట్ రూమ్ లో నుంచి మళ్ళీ హౌస్ లోకి పంపడం వల్ల షో మీద హైప్ పెరిగింది. డిమాన్ పవన్ కెప్టెన్ గా ఉండడం వల్ల కొత్త ఈక్వేషన్స్ కూడా ఏర్పడ్డాయి. ఇలాంటివి జరుగుతుంటే 4వ వారం నామినేషన్ ప్రాసెస్ అసలు హైలైట్ గా మారింది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు తమ అసలు ఫేస్ బయటకు తీస్తున్నారు. మండే జరిగిన గొడవను సంజన, తనుజ క్యారీ చేస్తూ వస్తున్నారు. సంజన భాష కొంత మేరకు ఎంటర్టైన్మెంట్ అనుకున్నా ఎక్కువ సార్లు చిరాకు తెప్పిస్తుంది. తనుజ దివ్య వండితే తినను అంటూ అలగడం ఆడియన్స్ కి అది గేమ్ లో భాగమా, నిజంగానే ఫుడ్ కోసం చేస్తుందా అన్న ప్రశ్న వస్తుంది. సంజన, తనుజ మధ్యలో అటు ఇమాన్యుయల్, ఇటు భరణి నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటెస్టెంట్స్ మధ్య ఉన్న బంధాలు, ఈక్వేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. బిగ్ బాస్ కి ఇదే కావాలి. ఇక నామినేషన్ టాస్క్ ఎలా ఉందంటే, హౌస్ లో ఉన్న వాళ్ళని టీమ్స్ గా చేసి కెప్టెన్ డీమాన్ ని సంచాలకుగా లూడో ఆడించారు. డైస్ పవన్ వేసి వచ్చిన నెంబర్ ఏ టీమ్ కో చెప్తాడు. ఆ లూడో బోర్డ్ లో డైరెక్ట్ నామినేషన్, టాస్క్ నామినేషన్ అని ఉన్న చోట ఎవరి నంబర్ పడుతుందో వాళ్ళకు ఛాన్స్. టాస్క్ ఆడే ఛాన్స్ వస్తే వాళ్లకు నచ్చిన టీం ని ఎంచుకొని ఆడి గెలిచి నామినేట్ చేయాలి. గ్రీన్ టీమ్ లో సంజన, భరణి, శ్రీజ. ఎల్లో టీమ్ లో సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, రాము రాథోడ్. బ్లూ టీమ్ లో తనుజ, రీతు, దివ్య. రెడ్ టీమ్ లో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, హరీష్ ఉన్నారు. సుమన్ శెట్టి టీం 2 సార్లు గెలిచి రీతుని, సంజనాని నామినేట్ చేశారు. ఆర్గ్యుమెంట్ బాగానే జరిగింది. భరణి టీం ఒకసారి గెలిచి ఫ్లోరాని నామినేట్ చేశారు. డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ లో రీతు శ్రీజాని, శ్రీజ దివ్యాని, ఫ్లోరా హరీష్ ని నామినేట్ చేశారు. కొందరు భావోద్వేగంగా నామినేట్ చేస్తే మరికొందరు గేమ్ ప్లాన్ తో నామినేట్ చేశారు. నామినేషన్ కోసం పెట్టిన స్పెషల్ టాస్క్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. గెలిచిన వారికి నామినేట్ చేసే పవర్ ఇవ్వడంతో అందరూ గెలవాలని కసిగా ట్రై చేశారు. సుమన్ శెట్టి టీం మాత్రం అదరగొట్టారు. నామినేషన్స్ తర్వాత సేఫ్ అయిన వారు తనుజ గౌడ, సుమన్ శెట్టి ఇమ్యూనిటీ టాస్క్ ఆడి గెలిచి నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. కెప్టెన్ కాబట్టి డిమాన్ పవన్ కూడా సేఫ్ అయ్యాడు. మిగిలిన కంటెస్టెంట్స్ లో 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వెళ్లారు. వారిలో ఫ్లోరా షైని, రీతు చౌదరి, సంజనా గర్లాని, హరీష్, వైల్డ్ కార్డ్ లో వచ్చిన దివ్య, శ్రీజ ఉన్నారు. నామినేట్ కాకుండా మిగిలిన వారెవరంటే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, భరణి, రాము రాథోడ్. ఈ వారం నామినేషన్ లో స్పెషల్ ఏంటంటే మొదటిసారి శ్రీజ అన్సేఫ్ జోన్ లోకి వెళ్లడం. గత వారం డిమాన్ పవన్ తన స్పెషల్ పవర్ వాడి ఆమెను సేవ్ చేశాడు. కానీ ఈసారి తనకు అలాంటి అవకాశం ఏమీ రాలేదు. మరోవైపు కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య కూడా నామినేట్ కావడం సస్పెన్స్ ని పెంచింది. అది కూడా 2 కామనర్స్ నామినేషన్స్ లో ఉండడం బాగుంది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ కి ఆడియన్స్ సింపతి దొరకడం సహజం. కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉన్న శ్రీజ పట్ల మాత్రం ఆడియన్స్ విసుగ్గా ఉన్నారని సోషల్ మీడియా కామెంట్స్ లో తెలుస్తోంది. అందుకే ఈసారి ఆమె పరిస్థితి డేంజర్ జోన్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తోంది. నామినేషన్స్ తర్వాత హౌస్ లో వాతావరణం మరింత గందరగోళంగా మారింది. ఫ్లోరా తనను నామినేట్ చేసినందుకు హరీష్ సహించలేకపోతున్నాడు. రీతు తనను అన్ఫేర్ గా టార్గెట్ చేస్తున్నారని బాధపడింది. సంజన కాన్ఫిడెంట్ గా నేను స్ట్రాంగ్ ప్లేయర్ ని అని చెప్పుకుంటుంది. దివ్య మాత్రం తొలిసారి నామినేషన్స్ లో ఉండటంతో కొంచెం నెర్వస్ అయింది. శ్రీజ అయితే సైలెంట్ గా ఉండి టెన్షన్ పడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే బయటకు వెళ్లాల్సిందే అన్న భయం కనిపించింది. ఫ్లోరా 3 వారాల పాటు లక్కు, కిక్కుతో బయటపడింది. ఈ వారం డేంజర్ లో ఉన్నట్టే. అయితే శ్రీజపై నెగిటివిటీ ఫ్లోరాకి ప్లస్ అయినా అవ్వచ్చు. ఈ వారం బిగ్ బాస్ ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టాడు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గా జట్లు విభజించి ఫిజికల్ మరియు మెంటల్ ఛాలెంజెస్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో కూడా పెద్ద గొడవలు జరిగాయి. టాస్క్ గెలిచిన జట్టు కొంత ఎక్స్ట్రా అడ్వాంటేజ్ పొందినా నామినేషన్స్ లో టెన్షన్ మాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఆడియన్స్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. బిగ్ బాస్ వాయిస్ ఓవర్ ద్వారా మీరు సేవ్ చేయాలనుకునే కంటెస్టెంట్ కి వెంటనే ఓటు వేయండి. మీ ఓటే వారి ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందని అపీల్ చేశాడు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఆడియన్స్ ముందు ఓట్ కోసం కెమెరాని ఆశగా చూశారు. కళ్ళతోనే రిక్వెస్ట్ చేశారు. వీకెండ్ లో హోస్ట్ ఎంట్రీతో హౌస్ మళ్ళీ జోష్ వస్తుంది. మొదట ఫన్ కన్వర్జేషన్ జరిగి తర్వాత సీరియస్ గా తనుజ సంచన గొడవ వీడియో చూపించి
పరువు తీసేస్తారు. సంజన కన్నీళ్లు చూడాల్సిందే. తప్పు సంజనదే కాబట్టి చివర్లో శ్రీజాని, దివ్యాని ఎలిమినేషన్ జోన్ లో పెట్టినా పెడతారు. ఆడియన్స్ లో సస్పెన్స్ పెంచడానికి ఇలా కూడా జరగొచ్చు. జస్ట్ ఇది నా ఊహ మాత్రమే. ఈ 3 రోజుల్లో ఏదైనా జరగొచ్చు. ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో చెప్పలేం. ఈ 3 రోజులు ఫుల్ ఆఫ్ డ్రామా, ఎమోషన్స్, ఫైట్స్, సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేఫ్ అవుతారు అన్నది ఆడియన్స్ ఓటింగ్ మీదే ఆధారపడి ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా కనిపించింది. ఈ షో ఇప్పుడిప్పుడే కొత్త ట్విస్ట్, సర్ప్రైజెస్ తో ఆడియన్స్ ని టీవీ స్క్రీన్ ముందు కూర్చోబెడుతోంది. నా ప్రకారం శ్రీజ, రీతు, ఫ్లోరా డేంజర్ జోన్ లో ఉన్నారు. అన్అఫిషియల్ ఓటింగ్ చూస్తే దివ్య, సంజన, హరీష్ ముందున్నట్లు తెలుస్తుంది. అఫీషియల్ ఓటింగ్ లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీ ఓట్ ఎవరికో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా సెలవు. మీ అంకిత, రవి రిపోర్ట్స్.